వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వీఆర్సీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ వరకు, తిరిగి గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వీఆర్సీ సెంటర్లో పేపర్లను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా చిన్నబజారు పోలీసులు అడ్డుకున్నారు. పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కూటమి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2029లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు, పర్వతరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కటి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరి మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈరోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈరోజు ప్రజలందరూ కూడా ఆక్రోధించేటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నారు. వెన్నుపోటు దినోత్సవంగా మన నాయకుడు జగన్ గారు ప్రకటించినప్పుడు మరి ఈరోజు 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన ర్యాలీలు జరుగుతూ చంద్రబాబు గారు మేనిఫెస్టో మొత్తం పక్కన పెట్టి ఆనాడు వారి మామగారిని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడుస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఈనాడు నేను మేనిఫెస్టో మొత్తం చేశానని చెప్పుకుంటున్నారు, ఎక్కడ చేశారు? సూపర్ శిక్షణ జరగలేదు. కానీ చేశానని ఈరోజు తిరుపతిలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబో ఒక్కసారి అందరూ ఆలోచించవలసింది కూడా కోరుతున్నాము. కాబట్టి జగనన్న చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ 175కు 175 శాసనసభ్యులను గెలిపించుకొని జగనన్న ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మనందరి మీద. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ పట్టినా కూడా జగన్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చాయి, చంద్రబాబు వచ్చి ఏమి చెయ్యడం లేదు అని ఈనాడు ప్రజలందరూ చెప్పుకోవడం కూడా అందరు వింటున్నాం. కాబట్టి మనమందరం కూడా
ఒక మాట మీద ఒక బాట మీద ఉండి ఈ వెన్నుపోటు ద్వారాన్ని విజయవంతం చేసినందుకు నెల్లూరు సిటీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Please subscribe to N3 TV.